మిథిలా నగరంలో జరిగిన ఒక సంఘటన ఒక మహాయోధుడిని ఆగ్రహంతో రగిలించింది. శివధనస్సును విరిచిన యువరాజు ముందు ఒక భయంకరమైన బ్రహ్మర్షి ప్రత్యక్షమయ్యాడు. చేతిలో పరసు, కళ్ళలో అగ్ని, స్వరంలో సవాలు. ఆ మహర్షి ఎవరు? శ్రీరామునిపై అస్త్రం ఎత్తేంత కోపం ఆయనకు ఎందుకు వచ్చింది? తెలుసుకుందాం. పరశురాముడి శ్రీరామునికి ఎందుకు సవాల్ విసిరాడు? మిథిలా రాజు జనకుడు సీతాదేవి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఉన్న వారికి ఒకే షరతు: శివధనస్సును ఎత్తి దానికి తాడు ఎక్కించాలి. అనేక రాజులు ప్రయత్నించారు, కానీ ఎవరూ కదిలించలేకపోయారు. అప్పుడు శ్రీరాముడు ముందుకు వచ్చాడు. ధనస్సును ఎత్తి తాడు ఎక్కించే క్రమంలో అది 2 ముక్కలైంది. ఆ శబ్దం 3 లోకాల్లో ప్రతిధ్వనించింది. ఆ శబ్దం విని భార్గవరాముడు అంటే పరశురాముడు అక్కడికి వచ్చాడు. ఆయన శివభక్తుడు. శివధనస్సును అత్యంత పవిత్రంగా భావించేవాడు. అది విరిగిందని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. పరశురాముడు సభలోకి వచ్చి గర్జించాడు. శివధనస్సును ఎవరు విరిచారు? అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు శ్రీరాముడు వినయంగా ముందుకు వచ్చాడు. నేనే అన్నాడు. పరశురాముడు వెంటనే మరో దివ్య ధనస్సును చూపించాడు. ఆ ధనస్సు సాధారణమైనది కాదు, అది మహావిష్ణువుకు సంబంధించినది. పరశురాముడు అన్నాడు, నిజంగా వీరుడివైతే ఈ ధనస్సుకు తాడు ఎక్కించు. అది సవాల్ మాత్రమే కాదు, పరీక్ష కూడా. శ్రీరాముడు ప్రశాంతంగా ధనస్సును తీసుకున్నాడు. ఒక్క క్షణంలోనే తాడు ఎక్కించాడు. అంతేకాదు, బాణం కూడా సంధించాడు. ఆ దృశ్యం చూసి పరశురాముడు ఆశ్చర్యపోయాడు. ఆ క్షణంలో పరశురాముడికి ఒక సత్యం అర్థమైంది. తన ఎదుట నిలబడి ఉన్నది సాధారణ రాజకుమారుడు కాదు, సాక్షాత్తు మహావిష్ణువు అవతారం. తాను చేసిన కార్యం పూర్తయింది. ఇప్పుడు ధర్మరక్షణ బాధ్యత శ్రీరామునిది. పరశురాముడు తన అహంకారాన్ని విడిచిపెట్టాడు. శ్రీరామునికి నమస్కరించాడు. తన తపస్సు మార్గంలోకి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథ మనకు నేర్పేది, నిజమైన మహాత్ములు సత్యాన్ని గుర్తించినప్పుడు వినయంగా తల వంచుతారు. కోపం కంటే జ్ఞానం గొప్పది, శక్తి కంటే వినయం గొప్పది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకు